ఇంట్లో ఉండి సింపుల్ మసాలాతో హోటల్ టేస్ట్ వచ్చేలాగా మష్రూమ్స్ కర్రీ. చూడగానే నోరూరించే ఈ కర్రీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా, రైస్, చపాతీ ఇలా అన్నింటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఇక్కడ నేనైతే ఒక 200 గ్రామ్స్ దాకా మష్రూమ్స్‌ని శుభ్రంగా కడిగి 2 ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా ఒక బౌల్‌లోకి వేసుకున్నాక అందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, ఒక టమోటాని, ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్‌ని, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని, అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడ ఉప్పును, అలాగే ఒక పావు కప్పు దాకా పెరుగు. పెరుగు ఒక 3 స్పూన్ల దాకా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసి ఇదంతా ముక్కలకి బాగా అంటేలాగా కలపాలి. ఇక్కడ నేను తీసుకున్న మష్రూమ్స్ 200 గ్రామ్స్ ఉన్నాయి. దానికి సరిపడా మసాలాని చెప్పాను. మీరు ఎక్కువ తీసుకుంటున్నట్టయితే మసాలాను పెంచి వేసుకోండి. ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగును వేసేసుకొని మరొక్కసారి ఇదంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నామంటే ఈ ముక్కలకి ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ దాకా నూనెను వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి అది బాగా క్రిస్పీగా అయిపోయాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలి. కాస్త ఎక్కువగా వేసుకుంటేనే రుచి బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్‌గా లేక కొన్ని మాత్రమే వేశాను. కాస్త ఎక్కువ వేసుకున్నారనుకోండి మధ్య మధ్యలో క్రంచీగా చాలా బాగుంటాయి. తర్వాత చిటికెడు పసుపుని అలాగే కాజును వేసుకున్నాం కదా! అవి మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం మష్రూమ్స్‌కి మసాలా కలిపి పెట్టుకున్నాం కదా! అదంతా వేసుకోవాలి. తర్వాత అందులోకి టీ గ్లాస్‌కి సగం దాకా వాటర్ వేసేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకండి. మష్రూమ్స్‌లో నుంచి వాటర్ వస్తాయి కాబట్టి. అందుకని తక్కువ నీళ్ళను వేసేసుకొని బాగా కలిసేలా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి మష్రూమ్‌లో నుంచి వాటర్ వచ్చాయి కదా! మనం వేసుకున్న వాటర్ కంటే కూడా ఎక్కువ వాటర్ వచ్చేసాయి చూడండి. అందుకనే తక్కువ నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా! మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టాం కాబట్టి వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి. అలాగే మష్రూమ్స్ కూడా మనకి సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. ఆల్రెడీ మనం ముందు 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నాం. ఇప్పుడు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్నాం కదా! మష్రూమ్స్ చక్కగా ఉడికిపోతాయి. ఒకవేళ మీకు ఈ స్టేజ్‌లో మష్రూమ్ ఇంకా ఉడకాలనిపిస్తే మళ్ళీ మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని మరి కొద్దిసేపు ఉడికించండి. నాకైతే ఇక్కడ మష్రూమ్స్ చక్కగా ఉడికాయి కదా! ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలాని, అలాగే 5 లేదా 6 మిరియాల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. మనం ఇలా కర్రీ అయిన తర్వాత చివర్లో మిరియాల పొడిని, గరం మసాలాని వేసుకున్నామంటే రుచి అద్భుతంగా ఉంటుంది. చాలా మందికి మష్రూమ్స్ నచ్చవు. అవి కాస్త జిగురుగా ఉన్నాయని, లేదంటే కాస్త నీసు వాసన వస్తున్నాయని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెట్టారనుకోండి ఇష్టంగా తింటారు. నెక్స్ట్ టైమ్ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. మరి మీరు ట్రై చేస్తారు కదా! ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.